ఆలోచించు దైవజనుడా, నీ ఉన్న ప్లేస్లో ఒకవేళ నీకు ఇచ్చిన ఈ పరిచర్య, ఈ అవకాశం ఏసన్నకి ఇస్తే నీలాగనే కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ గడుపుతాడా? ఈ పిడికిలితో అన్నం తినే ఓపిక ఉన్నంత వరకు నా యేసును ప్రకటిస్తాను నేనని పరిగెత్తాడు. ఆఖరికి కారులో బెడ్ మీద పండుకొని సంఘానికి వాక్యం చెప్పి వచ్చాడు. బాత్రూంలో పడి తొంటి విరిగి నడవలేని స్థితిలో ఉంటే ఒక గుడ్డ తీసుకొచ్చి కాలు కట్టిపించుకొని, అరే నన్ను తీసుకెళ్ళి కారు ఎక్కించనురా అన్నా. ఎందుకన్నా? ఇంతలో దెబ్బ తగిలిందన్నా, ఇరిగిందన్నా, తొంటి ఇరిగిందన్నా, ఇంకో చోట ఎముక ఇరిగిందన్నా. వద్దన్నా, పండుకున్నాను. రే దైవజనుడికి మాట ఇచ్చాను రా, నేను వాక్యం చెప్తానని. నా ప్రభు పని కోసం నేను మాట ఇచ్చారా?